మరి ఇచ్చినందుకు మీ అందరికీ ముందుగా ఉద్యమకారులందరికీ పేరు పేరున వందనాలు. వేదిక మీద ఉన్న పెద్దలు, మరి ఈనాటి మన ముఖ్య అతిథి ఉద్యమకారుడు, మరి దీక్ష దివాస్ లో తెలంగాణ మరి సాధనలో సిద్దిపేట నుంచే మరి మొట్టమొదటి అడుగేసి ఇక్కడి నుంచే ఉద్యమాన్ని ప్రారంభోత్సవంలో భాగస్వామ్యమైన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారికి, మరి అదేవిధంగా డాక్టర్ యాదవ్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు, మరి వంటేరు ప్రతాప్ రెడ్డి గారు, మరి మిగతా వేదిక మీద ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్లు, మరి మాజీ చైర్మన్లు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున, మరి మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అన్ని గ్రామాల నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున మరి వందనాలు, ఉద్యమ వందనాలు. ఈరోజు మరి మనం ఇంత పెద్ద ఎత్తున దీక్ష దివాస్ ఏదైతే నిర్వహించుకుంటున్నామో 15 సంవత్సరాలు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడు, మరి నేను సచ్చుడు అనే ఉద్యమంతో ప్రారంభమైన దీక్ష దివాస్ ఈ రోజు వరకు 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మరి ఈరోజు కష్టపడి సాధించుకున్న తెలంగాణ మరి ఈరోజు మరి నక్కల పాలైన పరిస్థితి ఏర్పడ్డది. మరి ఆ నక్కల నుంచి రక్షించాల్సిన బాధ్యత కూడా మరి మనందరి మీద ఉన్నది. మరి మొదటి విడత ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం సాధించుకోలేకపోయినా రెండో విడత ఉద్యమంలో తెలంగాణ కేసీఆర్ గారు సార్ డైరెక్షన్ లో మరి మనం తెలంగాణ సాధించుకున్నాం. మరి మూడో విడత ఉద్యమం చేయాల్సిన అవసరం ఏర్పడ్డది. ఈరోజు ఎందుకు ఏర్పడ్డదో మనందరికీ కూడా తెలుసు. మరి ఈనాటి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతున్నది, ఏ విధంగా కక్షపూరిత కార్యక్రమాలు చేస్తున్నది, మరి మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలనే కానీ కార్యకర్తలనే కానీ ఊర్లలో ఏ విధంగా దినాది దినంగా చూస్తుందో మనందరికి కూడా అర్థమవుతుంది. ఏ గ్రామం పైన ఇప్పటి ఒక సంవత్సరం పూర్తి కావస్తున్న సంవత్సరం వచ్చి ఈ రోజుకు డిసెంబర్కు మరి 12 మాసాలు పూర్తి చేసుకున్న ఏ గ్రామంలో కూడా ఒక్క నయా పైసా కూడా మరి శాంక్షన్ చేయక ఈరోజు ఒక్క పలక కూడా శిలా పలకాన్ని కూడా పెట్టలేని దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. గతంలో కేసీఆర్ గారు మరి ప్రభుత్వం నుంచి స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచే ఏ గ్రామంలో ఏ ఇబ్బంది ఉంది, ఏ కార్యకర్తకు ఏ ఇబ్బంది ఉంది, గ్రామంలో అభివృద్ధి కావాలని చెప్పి మరి ఏ విధంగా అయితే ముందుకెళ్ళిండో మరి పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ఇప్పుడు కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి గారి పాలనలో మరి ఏ విధంగా నష్టమవుతున్నామో మళ్ళీ మూడోసారి ఒక ఉద్యమ తరహాలో మరి మనం ముందుకు పోయి మనం మళ్ళీ పార్టీని కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. ఈ విషయంలో మళ్ళీ ముందుకు పోవాలని చెప్పి సంవత్సరం పూర్తవుతుంది. ప్రభుత్వం ఏ పని కూడా పూర్తి చేయలేదు. కాబట్టి ఈరోజు దీక్షా దివాస్ చేసి 15 సంవత్సరాలైంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర భూమిక పోషించిన కేసీఆర్ గారి మరి వారు చేసిన ఉద్యమాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. దీనికి చాలా మంది వక్తలు వచ్చిండ్రు, చాలా మంది పెద్దలు వచ్చిండ్రు. మరి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడానికి ముందుగా మన గజ్వేల్ నుంచి మరి డాక్టర్ యాదవ్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు కేసీఆర్ గారు నవంబర్ 29 అమర నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకొని